ప్రపంచము నలు మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ యొక్క లెంట్ సీజన్లో మరి 4వ వారంలో చివరి ధ్యానము 7వ ప్రసంగం మనము వింటున్నాము. మరి మన యొక్క అంశము ఈ యొక్క వారములో త్యాగము మరియు సేవ, సాక్రిఫైస్ అండ్ సర్వీస్. మరి నేటి ధ్యానం కొరకు మనందరం కూడా బైబిల్ ఉన్న ఎడల 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందామండి. 2వ కొరింథీ 9వ అధ్యాయము 7-8 వచనాలు. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 8వ వచనము, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఆమెన్. ఎంత గొప్ప మాటలు మనం ఈ యొక్క మరి వాక్యంలో మనం చూస్తున్నామండి. ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. ఈచ్ ఆఫ్ యూ షుడ్ గివ్ వాట్ యు హ్యావ్ డిసైడెడ్ ఇన్ యువర్ హార్ట్ టు గివ్, not reluctantly or under compulsion, for God loves a cheerful giver. And God is able to bless you abundantly, so that in all things, at all times, having all that you need, you will abound in every good work. Praise the Lord. ప్రియులారా, మరి ఈ యొక్క త్యాగము మరియు సేవ, మరి ఆ యొక్క అంశం గుండా మనము మరి ఆ థీమ్ను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యాలలో మరి మనకు ఏం అర్థం అవుతుందో కొంచెము మరి తెలుసుకుందాం. ప్రియులారా, ఈ యొక్క మాటలు రాస్తున్నటువంటిది పౌలు భక్తుడు, దేవునితో ఎంత సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వాడు, మరి అనేక సంఘాలను ఎంకరేజ్ చేసినటువంటి వాడుగా మరి తన యొక్క మాటలు, ప్రియులారా, పౌలు సంతోషకరమైనటువంటి హృదయంతో ఇవ్వటం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు. మరి ఇది అందరం కూడా ఆయన ఇచ్చేటప్పుడు మనం అంతా కూడా ఆలోచించుకుంటాం, అమ్మో మన యొక్క బ్యాంకు బ్యాలెన్స్లు లేకపోతే ఆ రీతిగా ప్రియులారా హృదయం నుంచి రావాలి అని చెప్తున్నాడు. హృదయముతో ఇవ్వటం. మరి Paul emphasizes the importance of giving with a joyful heart. మరి ఇతరులకు మన సేవా దాతృత్వం మరియు ప్రేమ యొక్క ఆత్మ నుండి ప్రవహించాలని మనకు గుర్తు చేస్తుంది. ప్రియులారా, ప్రేమతో నిండి ఉన్నప్పుడు, ప్రియులారా హృదయం అంతా కూడా ప్రేమతో ఉన్నప్పుడు మనం వారిలో ఆ దాతృత్వం చూడగలం, జనరాసిటీ. మరి ఎంతో చీర్ఫుల్గా సంతోషంతో ఇచ్చేటప్పుడు, ప్రియులారా ఇచ్చేది కొంచెమైనా సరే, వీ షుడ్ లివ్ చీర్ఫుల్లీ, వీ షుడ్ లివ్ హ్యాపీలీ. ఇది ఏదైనా కావచ్చు ప్రియులారా. మరి అనేక పరిచర్యల కొరకు మరి అనేక సంస్థల ద్వారా జరుగుతుంది, సంఘముల ద్వారా, మరి వాటికి ప్రతి దానికి కూడా మరి అవసరం అవుతుంది. ఆ పరిచర్యలు ఏవైనా సరే జరగాలి అంటే మరి వాటికి దే నీడ్ సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్. మనీ అవసరం అవుతుంటుంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్. మరి మనీ, ఆ డబ్బు ఎంతో అవసరం ఉంటున్నది. దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ పర్సన్, ఫర్ ఎవ్రీ మినిస్ట్రీ, ఫర్ ఎనీ చర్చ్ ఆర్ కమ్యూనిటీ బేస్డ్ సర్వీసెస్, ఏదైనా సరే ప్రియులారా. కాబట్టి ఈరోజు 3 విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటి, సంతోషంగా ఇవ్వటం యొక్క సారాంశము, ద ఎసెన్స్ ఆఫ్ చీర్ఫుల్ గివింగ్. మరి త్యాగానికి పిలుపు, ద కాల్ టు సాక్రిఫైస్. త్యాగం పొందటానికి పిలుపు ప్రియులారా. మరి మనం సంతోషంగా ఎలా ఇవ్వగలము? హౌ కెన్ వి గివ్ చీర్ఫుల్లీ? కాబట్టి మొట్టమొదటిది, ద ఎసెన్స్ ఆఫ్
చీర్ఫుల్ గివింగ్, సంతోషంగా ఇవ్వటం యొక్క సారాంశం. ఇవ్వటం దాంట్లో ఉన్నటువంటిది ఏంటి? దేవుడు మన వనరులను మాత్రమే కాకుండా ఇవ్వటం పట్ల మన వైఖరిని కోరుకుంటున్నాడని పౌలు ఇక్కడ మరి తెలియజేస్తున్నాడు ప్రియులారా. Paul's instruction highlights that God desires not just our resources, but our attitude towards giving. దేవుడు మరి మనల్ని మనము ఇవ్వటము, లేకపోతే ఇవి ఇవ్వటమే కాకుండా మరి మన యొక్క రిసోర్సెస్, బట్ అవర్ యాటిట్యూడ్, మన యొక్క మరి వైఖరి ఏ రీతిగా ఉంటున్నది ఇచ్చేటప్పుడు. ఆర్ వి గివింగ్ చీర్ఫుల్లీ, ఆర్ వి గివింగ్ హోల్ హార్టెడ్లీ? దీస్ ఆర్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. సేవలో మరి త్యాగం కేవలం చర్య గురించి కాదు, కానీ దాని వెనుక ఉన్నటువంటి సంకల్పం మరి ఆనందం గురించి ప్రియులారా. కాబట్టి ఇవ్వటం అనేటటువంటిది ఇవ్వగలం మనము, కానీ ఎటువంటి ఉద్దేశంతో మనం ఇస్తున్నాము? ఏదో ఇది మనం ఇస్తే మనకి ఎంత వస్తుంది, దీనివలన మనకి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, లేకపోతే అటువంటి విధంగా చూస్తున్నామా? లేకపోతే హృదయం అంతటితోటి, భారంతోటి, ప్రేమతోటి, సంతోషంతోటి మరి మనం సంతోషంగా ఇచ్చినప్పుడు, సంతోషముగా ఇచ్చేది వారిని అని చెప్పి మనము ఒక కీర్తన ఉంది కదండి, ఎంతో దేవుడు ప్రేమించును, ఎంతో దేవుడు ఇష్టపడతాడు. ఆ కీర్తనకారుడు ఎవరో రాశాడు, కానీ ఎంతో మీనింగ్ఫుల్గా మనం సంతోషంగా ఇచ్చినప్పుడు మన హృదయాలను దేవుని హృదయంతో సమలేఖనం చేస్తాం. అది ఉదారమైనది మరియు ప్రేమ గలది ప్రియులారా. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనం సంతోషంగా ఇచ్చేటటువంటి వారిని దేవుడు కూడా ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు, వారిని ఇంకా ఆశీర్వదిస్తాడు ప్రియులారా. ఆ చిన్నది ఆ విడో బైబిల్లో చూస్తాం కదండి, పేద విధవరాలు తనకున్నటువంటి సమృద్ధిలో మరి తన ఎంతో మరి హోల్ హార్టెడ్గా హృదయం అంతటితోటి ఇష్టపడి ఇచ్చి ఉంటున్నది ఆ దేవుడు. ఆమె యొక్క ఆఫరింగ్ని అంగీకరించి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఇచ్చే విషయంలో ఈ విషయాలు మరి మనం తెలుసుకోవాలి. దేవుడు మన యొక్క వైఖరిని చూస్తున్నాడు. మనం ఏ రీతిగా మరి పూర్ణ హృదయముతోటి, హృదయం అంతటితోటి ఆ దేవుని ప్రేమించే విషయంలోనే కాదు, మరి ఇతరుల ఎడల కూడా అటువంటి ప్రేమ, యాటిట్యూడ్, ఆ వైఖరి చాలా ప్రాముఖ్యమైనటువంటిదని మనము తెలుసుకోవాలి ప్రియులారా. మరి ఒక ఉదాహరణకు మరి క్లారా అనేటటువంటి ఒక ఆ మహిళ మరి తన యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రతిసారి అయితే ఎంతో డబ్బులు వెచ్చించటము, కేక్, కొత్త డ్రెస్, లేకపోతే పార్టీ, ఇవన్నీ కూడా కాకుండా ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మరి సేవకు అవకాశంగా ఉపయోగించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంది పిల్లలారా. తన యొక్క బర్త్డేకి మరి ఒక మంచి మెమరబుల్ థింగ్ చేయాలని. మరి వచ్చేటటువంటి వారిని మీరు ఏమి బహుమతులు తేవద్దు, ఆమె స్నేహితులను స్థానిక ఆహార బ్యాంకు కోసమైనటువంటి మరి పాడైపోనటువంటి పదార్థాలను తీసుకొని రావాలని చెప్పి కోరుకుందంట. తన దగ్గరికి వచ్చేటటువంటి ఫ్రెండ్స్, బంధుమిత్రులు వాళ్ళందరికీ కూడా చెప్పింది, ఈరోజు మరి పార్టీకి వచ్చేటటువంటి వారు నాకేమి కాస్ట్లీ లేకపోతే ఈ గిఫ్ట్స్ ఏం తీసుకొని రావద్దు. కొంతమంది రాస్తారు కూడా నో గిఫ్ట్స్ అని చెప్పి. కానీ ఈమె ఏంటంటే మరి ఒక ఫుడ్ బ్యాంక్కి మనం ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వబోతున్నాం. ఎన్నో అనాథ శరణాలయాల్లో కొంతమంది ఇప్పటికీ కూడా ఆ రీతిగా చేస్తారు పిల్లలారా. మరి కాబట్టి ఆ ఫుడ్ ప్యాకెట్స్ మరి అవన్నీ కూడా మరి మంచి పాడైపోయినటువంటి, మనం ఇతరులకు ఇచ్చేటటువంటివి మంచి శ్రేష్టమైనటువంటివి. మరి దేవుడు మనం ఇందాక చదువుకున్నాం కదా, మనల్ని ఎంతగానో మంచి ఈవులతోటి ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఇతరులకు ఇచ్చేటటువంటి అప్పుడు బెస్ట్ థింగ్స్ ఇతరులకు ఇచ్చేలాగా మరి ఈమె ఆ రీతిగా వాళ్ళకి చెప్పింది అనమాట. షీ ఇన్వైటెడ్ ఫ్రెండ్స్ టు బ్రింగ్ నాన్ పెరిషబుల్ ఫుడ్ ఐటమ్స్ ఫర్ ఎ లోకల్ ఫుడ్ బ్యాంక్. మరి ఆమె పుట్టినరోజు వచ్చింది, అందరు కూడా వచ్చారు. వాళ్ళు అందరు తెచ్చినటువంటి అన్ని కూడా వాళ్ళు అనుకొని ఉండవచ్చు, నువ్వు ఒకళ్ళు లడ్డు దండి, వాళ్ళ మిక్చరు, లేకపోతే ఇంకొకళ్ళు ఇది ఇట్లా అన్ని కూడా అన్ని ప్యాక్ చేయటం, ఆ ప్యాకెట్స్. మరి ఆన్ హర్ బర్త్డే దే గ్యాదర్డ్, షేర్డ్ లాఫ్టర్ అండ్ ప్యాక్డ్ ద ఫుడ్ టుగెదర్. అందరు కలిసి ప్రియులారా ఎంతో అటువంటి సంతోషంగా ఉంటుంది ఇతరులకు సేవ చేయటంలో. మరి ఈ అమ్మాయి క్లారా ఎంతో ఆనందం ప్రియులారా, ఎంతో షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మరి అది ఒక సాధారణ వేడుకను
ప్రేమ యొక్క అర్థవంతమైన చర్యగా మార్చేసింది ప్రియులారా. Clara's joy in serving others was infectious, and it turned a simple celebration into a meaningful act of love. ఆమె ఉల్లాసమైనటువంటి స్ఫూర్తి అవసరములో ఉన్న వారికి ఆశీర్వాదించటమే కాకుండా ఆమె స్నేహితులు తన సొంత దానం గురించి సృజనాత్మకంగా ఆలోచించేలా చేసింది ప్రియులారా, ప్రేరేపించింది. మిగతా వాళ్ళు కూడా ఒక్కళ్ళు కనుక ఒక మంచి పని చేస్తే ప్రియులారా, అది మిగతా వాళ్ళను కూడా ఆ రీతిగా చేయటానికి చాలా మందికి చేయాలని ఉంటుంది, కానీ ఏంటి అంటే ముందుకు రారు. కాబట్టి టేక్ దట్ ఇనిషియేటివ్, యూ డూ ఫస్ట్. మీరు ఒకటి మంచిగా చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా చేయటానికి మరి అంటే సమాజంలో ఉన్నటువంటి వాటికి అపోజిట్గా, కాంట్రరీగా మనము మరి ఎన్నో ఒత్తిళ్ళు వస్తుంటాయి. ఏంటి ఇట్లాగా నీ బర్త్డేకి వాళ్ళ తల్లిదండ్రులు మరి ఎంతగానో ఆశించి ఉండవచ్చు, కానీ అటన్నిటిని ఎదుర్కొని ఛాలెంజెస్ ఉంటాయి తప్పకుండా. కాబట్టి త్యాగం చేయటం తరచుగా మరి మొట్టమొదటిది సంతోషంగా ఇవ్వటం గురించి సారాంశం విని ఉంటున్నాము. రెండవది త్యాగానికి పిలుపు. ఏదన్నా చేయాలటానికి ప్రియులారా మరి సాక్రిఫైస్, త్యాగం చేయటం తరచుగా సవాలుతో కూడుకుంటుంది ప్రియులారా. సాక్రిఫిషియల్ గివింగ్ ఈజ్ ఆఫెన్ ఛాలెంజింగ్. ఎంతో సవాలు ప్రియులారా, అంత ఈజీ కాదు. మరి ఇది మన సొంత అవసరాలు మరి సౌకర్యాలను మించి చూడమని కోరుతుంది ప్రియులారా. ఇతరులకు ఇచ్చేటప్పుడు ఇట్ రిక్వైర్స్ అస్ టు లుక్ బియాండ్ అవర్ నీడ్స్ అండ్ కంఫర్ట్స్. అక్కడ మరి చనిపోయేటువంటి స్థితిలో ఆ మంచి సమరయుడి దగ్గరికి వెళ్ళినటువంటి లేవి కానివ్వండి, ఆ ప్రీస్ట్ కాని వాళ్ళు చూసి వెళ్ళిపోయారు. మనం ఎందుకులే రిస్క్ తీసుకోవటం, ఎందుకులే మనం శ్రమ చేయటం. కానీ ఆ మంచి సమరయుడు అయితే వెళ్ళి చూచి కరుణ చెంది కట్లు కట్టి అతనికి మరి ఒక ఇన్నికి తీసుకెళ్ళి మరి పరామర్శించి అతనికి డబ్బులు ఇచ్చి అంతా కూడా బాగోగులన్నీ కూడా చూసుకోవటం అనేటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇన్ దిస్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ప్రియులారా. ఎంత త్యాగము ఉంటున్నది. మరి అంతేకాకుండా పౌలు మన హృదయాలలో మనం నిర్ణయించుకున్న దాని నుంచి ఇవ్వమని ప్రోత్సహిస్తున్నాడు ప్రియులారా. మనం ఏమైతే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను. ప్రియులారా, దేవుడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఎంత ఇవ్వాలి, ఎంతగా మరి అవసరతలో ఉన్నటువంటి వారిని వారి యొక్క కన్సర్న్స్, వారి యొక్క డిఫికల్టీస్, వారి యొక్క యాగనీస్, వారి యొక్క ప్రాబ్లమ్స్ను అర్థం చేసుకోగలుగుతాము. మరి ఆ రీతిగా ప్రియులారా మనం కూడా మన యొక్క సపోర్ట్ ఇస్తాం ప్రియులారా. మరి కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నా, మన హృదయంలో మనం నిర్ణయించుకున్నటువంటి దాన్ని బట్టి, హృదయంలో ఏది ఉంటే అదే ప్రియులారా వస్తుంది ప్రియులారా. హృదయంలో నుంచి మంచి ఉంటే, ఒక మంచి వాడైతే హృదయం నుంచి మంచి వస్తుంటాయి, చెడు వాడైతే చెడుయే వస్తుంటాయి. చెడు రకంగా ఆలోచిస్తాడు. ఇది ఇస్తే వాళ్ళు ఎట్టా వాడతారో, వీళ్ళు అంత లేజీ ఫెలోస్, లేకపోతే నెగటివ్ థింకింగ్. కానీ ఆ మంచి వాళ్ళైతే వాళ్ళ యొక్క శ్రేయస్సును కోరేటటువంటి విధంగా, వారి మంచిగా వారి బాగోగులు కోరేటటువంటి వారి యొక్క అభివృద్ధి కోరేటటువంటి వారిగా మరి అనేక రీతులుగా ప్రియులారా మరి మనం అనేక రీతులుగా మరి అవసరతలో ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయవచ్చు. మన బహుమతులు చిన్నవి లేదా పెద్దవి అయినా దేవునికి ముఖ్యమైనవి అనేటటువంటిది మనము గుర్తు చేస్తుంది ప్రియులారా. ఇది చిన్నదిలే లేకపోతే ఇది పెద్దవి అన్నటువంటిది కాదు, కానీ మరి హృదయం అంతటితో ఇవ్వటం అనేటటువంటిది. కాబట్టి ఈ యొక్క మరి మూడవదిగా మనం సంతోషంగా ఇవ్వటం ఎలాగా? హౌ కెన్ వి గివ్ చీర్ఫుల్లీ? మరి కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ యొక్క లెంట్ సీజన్లో ప్రియులారా మరి ఇతరులకు ఇచ్చే విషయంలో ఏ రీతిగా ఉంటున్నాం ఎగ్జామిన్ చేసుకుందాము. వి రిఫ్లెక్ట్ ఆన్ దిస్ ప్యాసేజ్ డ్యూరింగ్ దిస్ లెంట్. సంతోషంగా ఇవ్వటము, మరి సేవ చేయటం అనే స్ఫూర్తిని మనం ఎలా కలిగి ఉండవచ్చో మరి ఒకసారి మరి పరిశీలిద్దాం ప్రియులారా. ఒకటి, మీ బహుమతులను గుర్తించండి. ఐడెంటిఫై యువర్ గిఫ్ట్స్. మరి ఇతరులకు మరి ఏ రీతిగా మనము మరి సహాయం చేయగలము, మన యొక్క బహుమతులు, లేకపోతే ఐడెంటిఫై అవర్ గిఫ్ట్స్. మీరు ఏమి అందించగలరో ఆలోచించటానికి సమయం కేటాయించండి. మనం అసలు ఆలోచించే సమయం ఉన్నదా? ఎంతో అవసరతలో ఉన్నటువంటి వారు ఎంతో మంది మన చుట్టూ ఉంటున్నారు. బంధుమిత్రులందరూ కూడా ఏ రీతిగా సహాయం చేయగలరు, ఏ రీతిగా వాళ్ళని రీచ్ చేయగలరు,
టేక్ టైమ్ టు థింక్ అబౌట్ టైం, సమయం ప్రియులారా. అది మరి మరి ఏదైనా సరే, ఇట్ మే బి వెదర్ ఇట్స్ టైమ్, టాలెంట్ ఆర్ ట్రెజర్. ఏదైనా మరి మీ యొక్క సమయాన్ని వెచ్చించవచ్చు. లేకపోతే మీ యొక్క తలాంతులను ప్రియులారా ఆ, మంచి జ్ఞానముగా వారికి మంచి సలహాలు ఇవ్వవచ్చు. కౌన్సిలింగ్, కేరింగ్, మరి ప్రార్థన చేయవచ్చు. మరి అంతేకాకుండా విత్ ట్రెషర్, ఒకవేళ డబ్బులను ప్రియులారా, ప్రతి ఒక్కరికి అవసరతలు ఉంటాయి ఇవన్నీ. కానీ ఇంకా మరి మన యొక్క స్థితి కంటే కూడా ఇంకా దీనాతి దీనంగా అవసరతలో ఉన్నటువంటి వారు ఉండవచ్చు. కాబట్టి వారికి ఆర్థికంగా ఏ రీతిగా మనం సహాయం చేయగలము? ఆ అస్వస్థతకై మరి హాస్పిటల్స్ డెస్పరేట్ నీడ్స్‌లో ఉండేటటువంటి వారు ఉంటారు. లేకపోతే అనాథ శరణాలయాల్లో ఆర్ఫనేజెస్ రన్ చేస్తున్నటువంటి వారు ఉండవచ్చు. లేకపోతే సంఘ పరిచర్యలో ఉండేటటువంటి వారు. ఇక్కడ మరి అనేక మిషన్ ట్రిప్స్ జరుగుతుంటాయి. వారు కూడా మరి నిన్న దినమందు మరి నా వైఫ్ ఒకళ్ళకు మరి కొంత డొనేట్ చేసిందనమాట. ఇచ్చినప్పుడు, "ఓ టయానికి ఇచ్చావు మేరీ. ఇది నేను మరి ఇప్పుడు జపాన్‌కి ఎళ్తున్నాను మిషన్ ట్రిప్‌కు. ఇది ఎంతో ఉపయోగపడుతది" అని చెప్పి. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ప్రియులారా, మరి మరి కొంతమంది చెప్పుకోలేరు బయటికి. కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు తెలియజేస్తుంటాడు. కాబట్టి మరి మన చుట్టూ గూడా ఎంత అవసరతలో ఉన్నటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఆ భారం ఇస్తే మరి రోగగ్రస్తులైనటువంటి వారు, మరి ఎంతో కృషించినటువంటి వారు, ఆర్థిక స్తోమత లేనటువంటి వారు, అటువంటి వారిని రీచ్ అవ్వటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి అంతేకాకుండా సమాజ సేవలో పాల్గొనండి. ఎంగేజ్ ఇన్ కమ్యూనిటీ సర్వీస్. మరి ఎన్నో మరి కమ్యూనిటీ బేస్డ్ సర్వీసెస్ జరుగుతున్నాయి ప్రియులారా. మరి సంఘం ద్వారా లేకపోతే సమాజాల ద్వారా కొన్ని రిజిస్టర్డ్ సొసైటీస్ ఉంటున్నాయి, చారిటబుల్ సొసైటీస్ ఉంటున్నాయి. ఫైండ్ ఆపర్చునిటీస్ టు వాలంటీర్ ఇన్ దోస్ కమ్యూనిటీస్ ప్రియులారా. ఇక్కడ మేము ఉంటున్నామండి, ఇక్కడ హాంకాంగ్లో కూడా అనేక మరి వాలంటరీ సర్వీసెస్, లేకపోతే అటువంటి ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉంటున్నాయి. మరి త్యాగపూరితమైనటువంటి విశ్వాసంతో ఫెయిత్ బేస్డ్ సర్వీసెస్, మరి అటువంటి వారన్నీ కూడా ఎంత చూస్తున్నారు. కాబట్టి ఒకవేళ వెళ్ళి వంటలో సహాయం చేయవచ్చు. లేకపోతే కొన్ని ఆర్గనైజేషన్స్ వెళ్ళి ట్యూషన్ చెప్పవచ్చు ప్రియులారా. మాకు తెలిసినటువంటి ఇక్కడ తెలుగు ఆయనే. ఆయన మరి ఒక మరి ఎంతో అవసరతలో ఉన్నటువంటి వారి కోసం ఒక ట్యూషన్ హోమ్ స్టార్ట్ చేసి ఉంటున్నాడు. ఏంటంటే వాలంటీర్స్ కావాలా నాకు అని చెప్పి. ఆ రీతిగా మరి ఎంతోమంది వెళ్ళి వాళ్ళ సమయంలో వాళ్ళకు మరి మ్యూజిక్ నేర్పించటము, లేకపోతే లాంగ్వేజెస్ నేర్పించటం, లేకపోతే సబ్జెక్ట్ సైన్స్, మ్యాథమెటిక్స్ అవి టీచ్ చేయటం ఎంత అవసరత ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఇంకా లేకపోతే క్లీనింగ్ సర్వీసెస్ అనేక ప్రాంతాలలో ప్రియులారా ఎన్నో మనము చేయాలి కానీ దేవుడు మనకిస్తాడు. మరి ఇతరులను ప్రోత్సహించండి. అది కూడా అవసరం ప్రియులారా. మనము ఒకవేళ చక్కగా యూ కెన్ ఎంకరేజ్ అదర్స్, యూ కెన్ మోటివేట్ అదర్స్, మొబిలైజ్ అదర్స్. మరి మ్యాన్ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి స్నేహితులు మరి కుటుంబ సభ్యులతో ఇవ్వటంలో మీ అనుభవాలను పంచుకోండి. షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఏ రీతిగా మీరు చేసి ఏ రీతిగా మీరు సంతోషం పొంది ఉంటున్నారు అది ఇతరులకు చేయండి ప్రియులారా. మనది ఒక్క జీవితము. మరి ఆ ఒక్క జీవితాన్ని ఎంత మీనింగ్ఫుల్గా మరి మెమరబుల్గా ఉండేలాగా దేవుడు మనకు సహాయం చేయరును గాక. మరి ఒకరినొకరు ప్రేరేపించే సంతోషంగా ఇచ్చే వారి సంఘాన్ని మరి సృష్టిద్దాం ప్రియులారా. మరి అనేక సేవా కార్యక్రమాల్లో మరి మనం పాల్గొంటే ఇతరులను కూడా ఎంకరేజ్ చేద్దాం. కాబట్టి ఆ రీతిగా మరి చేయటానికి మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. అవసరంలో ఉన్నటువంటి కుటుంబాన్ని పోషించటానికి, మన యొక్క వనరులను సమీకరించటానికి మరి ఒక బృందాలుగా, టీమ్స్‌గా మనము అయ్యి మరి ఈ యొక్క పరిచర్యలను మనము చేద్దాం ప్రియులారా. రానటువంటి దినాల్లో అటువంటి మంచి కార్యాలు ఇక్కడ చదువుకున్నాం కదా. చెప్పి ఉంటున్నాడు 8వ వచనం చదువుకొని ముగించుకుందాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఏమిటండి? చేయుటకు, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు.
ప్రియులారా, మన ప్రతి ఒక్కరం కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి వారము, విలువ పెట్టి కొనబడినటువంటి వారం. క్రీస్తు ప్రభువారే మనల్ని రక్షించటానికి, విమోచించటానికి, మనల్ని స్వతంత్రులుగా చేయటానికి, దేవుని యొక్క బిడ్డలుగా చేయటానికి, రక్షణ భాగ్యం ఇవ్వటానికి, పరలోకంలో ఆయనతో యుగ యుగంలో ఉండటానికి, నిత్య జీవం ఇవ్వటానికి ఆయనకు బలియాగం అయి ఉంటున్నాడు. తన యొక్క జీవితాన్ని అర్పించి ఉంటున్నాడు. మరి మరి మనకు ఆ రక్షణ వచ్చినటువంటి వారుగా, క్రైస్తవులుగా పిలువబడుతూ ఆయన యొక్క ఫాలోయర్స్గా, అనుచరులుగా దేవుడు కోరేది ఏంటంటే, యేసు ప్రభు వారు చెప్పాడు, దేవుణ్ణి ప్రేమించు, ఇతరులను కూడా ప్రేమించు అని చెప్పి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఇతరులను ప్రేమించడం అంటే నిన్న చెప్పుకున్నాం కదా, ఇతరులకు సహాయం చేస్తున్నామంటే అది దేవునికి చేసినదే, ప్రభువునికి చేసినదే అని చెప్పి. కాబట్టి ఆ రీతిగా దేవుడు చేయటానికి సహాయం చేయను గాక. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు, మినిస్ట్రీస్, గ్లోబల్ మినిస్ట్రీస్, గ్లోబల్గా ఉన్నటువంటి వారిని రీచ్ చేయటానికి, ఆ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఆ గ్రూప్ ఉంటున్నది. దాంట్లో మరి వారికి అవసరమైనటువంటి టిప్స్, కౌన్సిలింగ్, మరి ఇన్ఫర్మేషన్, ఈ బుక్స్ షేర్ చేయటం, అలాగే మరి ఈ లైబ్రరీ ఉంటున్నది. మరి అంతేకాకుండా మరి సండే స్కూల్ మినిస్ట్రీ ఉంటున్నది. మరి అనేక రీతులుగా ప్రియుల మ్యాట్రిమోనీ సర్వీస్ ఉంటున్నది. అనేక మంది తల్లిదండ్రులను మరి కాంటాక్ట్ చేస్తూ ఉంటున్నారు. వారి యొక్క బిడ్డలకు మంచి వారి మరి కావాలని కోరుకుంటుంటారు. రైట్ పార్ట్నర్స్, సూటబుల్ పార్ట్నర్స్, వారి యొక్క కుటుంబాలకు అవసరమైనటువంటి వారు. కాబట్టి మరి అటువంటి వారిని గైడ్ చేయటానికి, ప్రార్థించటానికి, మరి సరైనటువంటి రైట్ ప్రొఫైల్స్ను, సూటబుల్ అవి ఇవ్వటానికి మరి దేవుడు అనేక రీతిలుగా దేవుడు సహాయం చేస్తున్నాడు ప్రియులారా. మరి ఆ రీతిగా మనం ఎంతగా మరి మొదట నా రాజ్యం నా నీతిని వెతకండి, అప్పుడు సమస్తం దొరుకునని ఉంటున్నది. దేవుని యొక్క రాజ్యం కట్టట్లో ప్రియులారా. మరి మనం ఈ రీతిగా ప్రేమతోటి, హృదయం అంతటితోటి, ఆది క్రైస్తవుల యొక్క జీవితాలు చూస్తే వారికి ఉన్నటువంటి దాంట్లో అంతా కూడా ఆ శిష్యుల యొక్క పాదం దగ్గర పెట్టినప్పుడు అది ఎట్లా అవసరం ఆ రీతిగా వాడి ఉంటున్నారు పిల్లలారా. మరి ఎంతో దాతృత్వంతో, జనరాసిటీ తోటి, హృదయం అంతటితో ఇచ్చేటటువంటి వారు, చీర్ఫుల్ గివర్స్ కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆ రీతిగా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేసి ఉంటున్నారు. సనుగు కొనకుండా, బలవంతంగా కాకుండా, ప్రతి వాడు తన యొక్క హృదయంలో మరి నిశ్చయించినటువంటి ప్రకారంగా ప్రభు మరి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ దినాలలో అనేక సంస్థలలో ప్రభు మరి ఎంతో అవసరమైనటువంటి ఆర్థిక అవసరతలు ప్రభు. ఓ గొప్ప నాయన, మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఓ తండ్రి, 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 మరి ప్రభా వారి యొక్క అవస్థలు మీరు ఎరిగి ఉంటున్నారు ప్రభా. మీరే సహాయం చేయండి. వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి. సర్వ సంపదలు క్రీస్తుల గుప్తమై ఉంటున్నాయి అంటున్నారు ప్రభా. ఓ గొప్ప నాయన, మీ సమృద్ధిలో తండ్రి ప్రభా. తండ్రి, 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 మరి ప్రభా మీరు సమృద్ధి అయిన జీవితం ఇస్తానంటున్నారు ప్రభా. లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ అంటున్నారు. ఎల్లప్పుడూ మీతో ఉంటాను అంటున్నారు ప్రభా. మీకు సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి ప్రభా. అయ్యో తండ్రి, ఎవరికి ఎటువంటి కొరతలు ఉన్నాయో తండ్రి, మరి ప్రభా మీరు దర్శించి ప్రభా మరి దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. వారికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మంచి తలాంతులు ప్రభా మీరు ఇచ్చేటటువంటి దేవుడు లోకం అంతటిని ప్రేమిస్తున్నారని చెప్పారు ప్రభా. మీరు తండ్రి నీ యొక్క స్వరూపంలో పుట్టినప్పుడు, సృజించినప్పుడు తండ్రి అంత మంచిగా ఉంటున్నది. ఇట్స్ ఆల్ గుడ్ అని చెప్పి ఉంటున్నారు ప్రభా. అయ్యో తండ్రి, మంచి వాళ్ళు, మీరు మంచి దేవుడు, మమ్మల్ని కూడా ఎంతో మంచి ఉంటున్నది. కానీ యొక్క పాపమే ఏ రీతిగా ప్రభా ద్వేషించేలాగా, పగ, కలహములు, వైరములు, కామము, మత్సరం, అవివేకం, మూఢత్వము, ఇటువంటి వాటితో ప్రభా దేవుని నుంచి దూరం వెళ్ళిపోయి దేవుని యొక్క స్వరం వినకుండా, దేవుని యొక్క చిత్తం వినకుండా, ఆ దేవుని యొక్క పనులు చేయకుండా చేస్తుంది ప్రభా. తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. మమ్మల్ని మేము తగ్గించుకుని దేనిలోమై ప్రభు మరలా తిరిగి రాగలిగినట్టు సహాయం చేయండి. పశ్చాత్తాపం అయితే అండి మీ సన్నిధిలో శరణు వేడుకోవటానికి సహాయం చేయండి. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎంతగా ఆ తండ్రి క్షమించాడు, కరుణించాడు, గొప్ప విందు చేశాడు ప్రభు. తండ్రి ఆ రీతిగా ప్రభా మీ కొరకు జీవించగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు జరుగుతున్నాయి. మరి మీరు కూడా పాలు భాగస్తులు అవ్వవచ్చు. మరి ఈ యొక్క మరి వాలంటీర్స్గా మీరు పనిచేయవచ్చు.
మరి అనేక రీతులుగా ఈ యొక్క ఈ లైబ్రరీ కానివ్వండి, మరి లేకపోతే సండే స్కూల్ పరిచర్య కానివ్వండి, త్వరలో మేము యూత్ మినిస్ట్రీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ప్రియులారా. అనేక మంది యవన బిడ్డలు ఉంటున్నారు మా వాళ్ళు, మరి 10th అయిపోయి మరి ఇంటర్లోకి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఆ యూత్ గ్రూప్ కూడా ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. మరి మా పరిచర్యల కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.